ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనము శుభములకు తెలియపరచిన పిల్లల గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృప వాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025వ సంవత్సరం 4వ నెల 17వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, అటువలే మారు మనసు పొందు ఒక పాప విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని చెప్పాను. లోకాసు వార్త 15వ అధ్యాయము 10వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఒక పాప విషయమై మరి యేసుక్రీస్తు ప్రభువారు పాపను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని లేఖనం సెలవిస్తోంది. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడని లేఖనం సెలవిస్తోంది. మరి ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని లేఖనం సెలవిస్తూ ఉందండి. మరి అందరూ కూడా పాపులే ఉండగా మరి పాపులు ఉన్నటువంటి వారు, పాపంలో జీవిస్తున్నటువంటి వారు మరి దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి మరి ఆయన సన్నిధిలో ఒప్పుకొని మరి ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరించి మరి నమ్మి బాప్తిని తీసుకున్నట్లయితే ఆ రోజునంటండి మరి దేవుని దూతలు మరి సంతోషం కలిగి ఉంటాయని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఒక పాప విషయమై మరి ఆ పాప నుండి విడుదల ఎప్పుడైతే పొందుకుంటామో, విమోచన ఎప్పుడైతే కలిగి ఉంటామో మరి దేవుని దూతలకు కూడా సంతోషంగా ఉంటుంది. భౌతికంగా లోకంలో మరి ఆ వ్యక్తికి సంతోషంగా ఉంటుంది, మరి ఇతరులు కూడా సంతోషం కలిగి ఉంటారు. కాబట్టి సంఘానికి కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మరి పాపిగా జీవిస్తున్నటువంటి పాపంలో ఉండిపోకున్నట్లు మరి పాప నుండి విముక్తి పొందుకుని మరి సంతోషంతో ఆనందంతో జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తోంది. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపలేసునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడానికి వందనాలు. జీవాధిపతిని తండ్రి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నాయన ప్రభు, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆశ్రయించండి. కుటుంబంలో సమాధానం, నెమ్మది, ఐక్యత, ప్రేమ దయచేయండి ప్రభా. ఇదిగో తండ్రి, మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించండి. దేశంకి నెమ్మది, సమాధానం, సంతోషం మీరు దయచేయండి ప్రభా. అధికారులు మంచి ఆరుగులతో నింపండి తండ్రికి స్తోత్రాలు దేవాదిగో తండ్రి. యేసునికి వందనాలు. యవనస్తులందరిని బట్టి ప్రార్థిస్తానికి స్తోత్రాలు. యవన ప్రాయంలో ఉన్నటువంటి బిడ్డలు, యువకులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. చెడు వ్యసనాల నుంచి విడుదల పొందుకు దేవా, నీతి మార్గంలో నడిచే కృప దయచేయండి దేవా. ఈ ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతన పడినాను. వారు చేసిన ఉద్యోగం అంతట్లో కూడా తోడుగా ఉండి రాకపోకలు మీరు తోడు సహాయం చేయండి దేవా. ఇదిగో తండ్రి, విదేశంలో బిడ్డల కోసం ప్రార్థిస్తాం, మంచి వంతనం పండి. తర్వాత చదువుకునే బిడ్డల కోసం ప్రార్థిస్తాం తండ్రి. వారు రాకపోకలు మీరు తోడుగుండి మంచి జ్ఞానం నడిపించండి. పనికెళ్ళే బిడ్డలు కూడా బలము శక్తిని దయచేయండి, ఆరోగ్యం ఇవ్వండి. అదేవిధంగా నాయన దేవాదిగో తండ్రి, మా దేశ పాడి పంటనంతా కూడా మీరు ఆశ్రయించమని ప్రార్థించమని స్తోత్రాలు ప్రభు. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి ప్రభా. మరి నేను ఎంతోమంది వ్యవసాయాలు అయితే ప్రభా మరి నేను మరి కోసుకునే సమయానికి అక్కడికి వచ్చింది ప్రభా. ఇదిగో తండ్రి, మంచి వాతావరణం దయచేయండి తండ్రి ప్రభా. మరి యేసునికి స్తోత్రాలు. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి, జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు కేసుకోవాలని కొట్టు వేసి దేవా. ఇదిగో తండ్రి, రక్షణ లేని వారు రక్షణ దయచేయండి తండ్రి ప్రభా. మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి దేవా. తండ్రి, వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. గృహం లేని వారు గృహం దయచేయండి దేవా. గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రికి వందనాలు. ప్రతి సేవకుడు, సేవకురాలు, వారి పిల్లలు, సంఘం తండ్రి నాయన వారు అందరినీ కూడా మీరు దీవించినాను. ఈ దినమంతా కూడా విశేషమైన కృపతో నింపి ఈ నామానికి మాత్రం మేము తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్, ఆమేన్.